సాంగ్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు వచ్చిన సాంగ్ కూడా బాగుంది. ఇక మూవీ అంటారా, చూడాలి మరి. మూవీ చూస్తే దాని సబ్జెక్టుని బట్టి మనం చెప్పాలి, డైరెక్షన్ బట్టి సబ్జెక్టుని బట్టి చెప్పాలి. ఇక రామ్ చరణ్ గారి కంటే ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, కానీ ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకుంటున్నాము. తర్వాత చిరంజీవి గారి అబ్బాయి కాకపోయినా కూడా, అంటే చిరంజీవి గారి అబ్బాయి అని హిట్ అవుద్దని చెప్పట్లేదు, చిరంజీవి గారి అబ్బాయిగా నేను ఆలోచించట్లేదు. ఒక ఆర్టిస్ట్గా మంచి టాలెంటెడ్ పర్సన్ తను, కాబట్టి ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డాన్స్ స్టెప్స్ కూడా చాలా వింటేజ్ రామ్ చరణ్ స్టైల్లో ఉన్నాయి, కొరియోగ్రఫీ చాలా బాగా చేశారని అంటున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా అంటే డాన్స్ మాస్టర్లు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు పాపం. అందరూ కూడా కొత్త కొత్త స్టెప్లు ట్రై చేస్తున్నారు. బేసికల్గా నేను ఆర్టిస్ట్ని కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ విషయం. వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త మూమెంట్లు చేపిస్తారు కాబట్టి తన బాడీ లాంగ్వేజ్కి బాగా సెట్ అయింది. సాంగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అంటే ఓవర్ అనేది మన ఎక్స్పెక్టేషన్ బట్టి ఉంటుందండి. మనం ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తే ఓవర్ అనిపిస్తుంది, నార్మల్గా చూస్తే నార్మల్గా అనిపిస్తుంది. డ్యాన్స్ అనేది ఓవర్గా ఉంటేనే ఇప్పుడు ఉన్న యూత్కి నచ్చుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ని బట్టే సినిమా చేస్తారు, కానీ పెద్దవాళ్ళని బట్టి అయితే సినిమా చేయరు. యూతే సినిమా ఇండస్ట్రీని బతికించేది, యూతే సినిమాకి కావాల్సింది, కాబట్టి వాళ్ళకి నచ్చిన రీతిలో చేస్తారు. కాబట్టి నాకైతే ఎక్స్ట్రాగా అనిపించలేదు. ఆ రెండు దేనికి తగ్గట్టు అది ఉందండి. సాంగ్స్ మాత్రం రెండు బాగున్నాయి. ఫస్ట్ లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అని ఫస్ట్ సాంగ్ అందరూ హిట్ చేశారు. మరి సెకండ్ సాంగ్ అనేది ఫర్దర్ చూడాలి. అందరికీ నచ్చాలని లేదు, అలా అని అందరికి నచ్చకూడదని లేదు. నచ్చితే ఖచ్చితంగా ఈ సాంగ్ను కూడా ట్రోల్ చేయొచ్చు. జాహ్నవి కపూర్ రామ్ చరణ్ కి చూస్తే ఎలా ఉందంటారు? సూట్ అయిందంటారా? మళ్ళీ చిరంజీవిని శ్రీదేవిని చూసినట్టు ఉందంటారా? అండి, చిరంజీవి గారికి శ్రీదేవికి ఎవరు సాటి రారండి. రామ్ చరణ్ గారే, చిరంజీవి గారు చిరంజీవి గారే. ఆయన స్టైలు, ఆయన ఫేస్ లుక్ కానీ ఏది ఎవ్రీథింగ్, డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఏవి కూడా ఇంకొక ఆర్టిస్ట్ బీట్ చేస్తారు అనేది నేను చూడను కూడా. ఎందుకంటే నా ఏజ్ 53 years. ఇప్పుడు చాలా సినిమాలు చూశాను, చాలా మంది హీరోలను చూశాను. చిరంజీవి గారిని బీట్ చేసే హీరో మాత్రం రారు అని నాకు అనిపిస్తుంది. లిరిక్ కూడా బాగుందండి. మీనింగ్ అంటే కొంచెం ఇప్పుడు వచ్చే ఫాస్ట్ బీట్ వల్ల ఏంటంటే పదాలు మనకు అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు వింటే మాత్రం ఖచ్చితంగా పదాలు అర్థమవుతాయి. బాగున్నాయి.